బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ప్రమాదం జరిగింది. ఇక అదుపు తప్పి హోండా కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులంతా కూడా మైనర్లుగా గుర్తించారు. ఇక నిడదవోలుకి చెందిన ఎస్ఎస్ సెల్ఫ్ డ్రైవ్ కి చెందిన కారుగా గుర్తించారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. కార్లో ఉన్న వాళ్ళు కూడా మొత్తం మైనర్లుగా తెలుస్తోంది. అయితే వారికి కారు ఎవరిచ్చారు, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఏంటి? దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగిందా? తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక అతివేగంగా వెళ్తున్నటువంటి కారు డివైడర్ గుద్దుకొని పల్టీ కొట్టడంతో అక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి ఏదైతే కాలువ ఉందో కాలువలో పడిపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు మైనర్లు కూడా గల్లంతైనట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే చూసినట్లయితే నిడదవోలు పట్టణానికి చెందినటువంటి ఒక ఎస్ఎస్ సెల్ఫ్ డ్రైవింగ్ అనే ఒక సంస్థ నుంచి హోండా సిటీ కారు అది తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ నిమిత్తం తీసుకొని వారంతా కూడా నలుగురు యువకులు మైనర్లుగా చెప్తున్నారు. అదేవిధంగా వారంతా కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని భావిస్తున్నారు. వీరందరూ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ నిమిత్తం కార్ తీసుకుని వీళ్ళు ఏలూరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ మీద నుంచి అతి వేగంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఫ్లైఓవర్ డౌన్ లోకి వెళ్ళిన వెంటనే ఒక డివైడర్ ఉంటుంది. ఆ డివైడర్ ఢీకొట్టడంతో ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే గోదావరి కాలువ ఉందో కాలువలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కాలువలో పడిపోయినటువంటి ఎవరైతే నలుగురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా రావడం జరిగింది. వీరిని కూడా ఫైండ్ అవుట్ చేసేటువంటి నేపథ్యం కూడా జరుగుతుంది. మొత్తానికి మనం చూస్తున్నట్లయితే ఏదైతే మైనర్లకు సంబంధించి ఎటువంటి లైసెన్స్ లేనప్పుడు కూడా ఏదైతే సెల్ఫ్ డ్రైవింగ్ కార్డులు ఉన్నాయో ఆ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ మైనర్లకు ఇవ్వడం వల్ల ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నప్పటికీ కూడా ఇటు ఆర్టీఓ ఆఫీస్ సంబంధించి కావచ్చు, లేకపోతే పోలీసులకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరో కూడా ఎటువంటి నిఘా లేకపోవడం వల్ల ఇటు మైనర్లకి కార్లు ఇవ్వటం వల్ల ఇటువంటి అతివేగంగా వెళ్ళి ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నేపథ్యంలో ఏదైతే ఇటు సుమారుగా ప్రతి పట్టణంలో కూడా ఎవరైతే ఈ కార్లు ట్రావెల్స్ ఆఫీసులు ఉన్నాయో ప్రతి ట్రావెల్ ఆఫీస్ లో కూడా సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వారికి సంబంధించి మేజర్లు డ్రైవ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా డబ్బులకు కక్కుర్తపడి ఎటువంటి సెల్ఫ్ డ్రైవింగ్ ఏజెన్సీలోనే వీటికి సంబంధించి వీరు మైనర్లకు ఇవ్వడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి మనం చూసుకున్నట్టు ఎవరైతే గల్లంతారో వీటికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా తక్కువైనటువంటి ఎవరైతే కాలువలో పడిపోయినటువంటి ఎవరైతే వ్యక్తులను వాటిని ఫైండ్ అవుట్ చేసే క్రమం అయితే చూస్తున్నారు. Right. Thank you, Brahmam. Thanks for the details. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి హోండా కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఇక కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులంతా కూడా మైనర్లుగా గుర్తించారు. నిడదవోలుకి చెందిన ఎస్ఎస్ సెల్ఫ్ డ్రైవ్ కి చెందిన కారుగా గుర్తించారు.